హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి మనం వీసాపూర్ కిలకు రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ కొండలు, గుహలు మరియు పైన దేవుడు ఉన్నాడని మాకు తెలిసింది, వాటర్ ఫాల్స్. అందుకోసమని ఇంత భయంకరమైన ట్రిప్ వేయడం అయితే జరిగింది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ అడవి వచ్చేసి చాలా భయంకరంగా ఉంది. ఈ అడవి అయితే బాగా ఘోరంగా గుట్టలలో ఉన్నది కాబట్టి ఏ మానవుడైతే ఓడు. అంత దూరం మేమైతే సాహసం చేసి పోయాము. బాగా వర్షం, భారీ వర్షాలల్లో అడుగు వేస్తే ఎక్కడ పడతామో అన్నది తెలియని జాగా. ఇదివరకు ఇది ఎవ్వరు తీయంది మాత్రం మేమైతే తీసాము. చూడండి ఫ్రెండ్స్, ఎంత కష్టంగా తీస్తే మీరు మా కష్టం ఆలకిస్తారని కష్టమైన గుట్టలు, కష్టమైన గుహలు, కష్టమైన గుళ్ళు, గోపురాలు అయితే మేము తీస్తున్నాం కాబట్టి చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. పెద్ద పులులు కూడా ఉన్నాయి. మేము పోతా అంటే మా పక్క నుంచే దారిలోనే పాము కూడా పక్కకు పోయింది. పామును కూడా చూసుకోకుండా మేము అంత దెబ్బ పులులు వచ్చే టైం అని మేమైతే దెబ్బ అని అయితే వెళ్ళాము. బాగా వర్షంలో, భారీ వర్షంలో ఆ కిలా చూడాలనే మేము మీదికి ఎంత దూరం అయినా మంచిదే అని, రాత్రి 10 అయినా మంచిదే మేమైతే మీది పోతామని అయితే పోయాను. ఆ డేంజర్ అటు పోవద్దని కూడా రాసి పెట్టి ఉన్నారు. కానీ మేమైతే చూసుకోలేము. మొత్తం ఆ వాటర్ ఫాల్ మొత్తం చూడాలి, అంత మీదికి పోవాలని అయితే మేము సాహసం చేసినాం ఫ్రెండ్స్. బాగా దూరం అంటే ఘోరంగా దూరం ఉన్నది. ఆ జంగలి కారండ పడివి ఒక్కటేసారి కళ్ళల్లో మెరిసినట్టు అయింది. ఎటు చూస్తే ఏం కనిపించలే, ఘోరం. అప్పటికే 5 అయిపోయింది. ఇంత చీకటి, ఇప్పుడు పుల్లు కూడా వచ్చే టైం అని ఆడ రాసి పెట్టిర్రని భయం అయింది. కాబట్టి మేమైతే ఇక్కడికైతే పోయాము. ఈ కిలాకు పోయి మేము పిరంగిలు ఇవన్నీ చూడాలన్న దాని మీదనైతే మీదికి పోయాము. పోయి రాళ్ళు తవ్వ మంచిగా లేదు, జారితే మాత్రం బొక్క కూడా దొరకది. వర్షం ఎల్చుడన్న ముచ్చటే లేదు. చాలా దూరం మాత్రం పోయినాం ధైర్యం చేసి. ఇది అయితే మీరు ఆపకుండా చూడండి ఫ్రెండ్స్. చూసి మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మేము ఎంత దూరం పోతానమో, ఎంత మీదికి పోయినాం, ఎంత కష్టపడ్డాము. గుట్టలు, చెట్లు, దారి మంచిగా లేదు. అయినా కూడా మేము అందులోకి వెళ్ళి అయితే, రాళ్ళకి వెళ్ళి అయితే పోయినాము. చాలా బాగా వర్షం, ఆ నీళ్ళకి వెళ్ళి నీళ్ళు బాగా తినైతే కొట్టుకపోవడే ఉంటుంది. బలంగా అడిగేసుకుంటే మాత్రం మేమైతే మీదికి పోయాము ఫ్రెండ్స్. చూడండి, చాలా ఈ కోట మాత్రం చూడాలన్నట్టుగానే మాకుండే. ఎంత దూరం నడవంగా ఇంక అత్తనే లేదు. ఇక్కడికే నైట్ అవుతుందా అనిపిస్తుంది. అయినా మంచిది అనే ధైర్యం అయితే చేసి మాత్రం ఈ వాటర్ ఫాల్ కష్టం విడిచిపెట్టి కష్టం లేని ఎవరైనా తీస్తారు. గవి తీసుడు గొప్ప కాదు, గిది నడిచింది గొప్ప, గీ వాటర్ ఫాల్ చూపించింది గొప్ప. ఇక్కడ దేవుడైతే ఉన్నాడు కాబట్టి ఇదైతే చూడాలనే మేమైతే మీదికైతే పోతాను ఫ్రెండ్స్. చూడండి, గుట్ట మీది దాకనైతే వస్తాను. ఆడ గువ్వలు కూడా ఉన్నాయి, నీళ్ళు కూడా బాగా వస్తున్నాయి. అడుగు వేస్తే దొబ్బుకపోయే అంత నీళ్ళు వస్తున్నాయి కాబట్టి ఈ గుట్టలకి వెళ్ళి గట్లకి వెళ్ళి అయితే మేమైతే నడిచినాం. బాగా మీది పోయినాక ఎంత బాగుంటుందని మేమైతే చూసుకుంటూనే పోతాను. ఎంత దూరం నడిచినా కూడా ఇంకా అత్తనే లేదు. చూడండి ఫ్రెండ్స్, వర్షం కూడా వెళ్తలేదు. వర్షంలోనైతే మేము పోతాను సాహసం చేసి. ఆ రాళ్ళు ఒక్క కాడ అడిగేస్తే ఒక్క కాడ పడేటట్టు. కానీ కష్టమైనది ఇస్తేనే కదా మీరు చూసేది. ఏ కష్టం లేని ఎవరైనా ఇస్తారు అంటారు అనుకోని మంచి దూరమే పోతాను ఫ్రెండ్స్. దూరమే ఖర్చు పెట్టుకొని అయినా పోయి మేమైతే ఈ వీడియో ఆపేయొద్దని అయితే మేమైతే తీస్తాను. తీస్తే మంచిగానే తీయాలి, లేకపోతే మొత్తానికి ఊరుకోవాలి అనుకొని తీయాలి. మంచిగానే అని అయితే పోతాను. పానాలకు తెగాయించి అయినా పోతాను ఫ్రెండ్స్. కాబట్టి మీరైతే చూడండి, నచ్చిన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎంత కష్టంగా పోతారని మీరైతే ఆలకించండి. ఎంత గుట్టల మీద చూడండి ఎంత బాగున్నాయి. దారి కూడా ఘోరంగా ఉన్నది. ఒక్క కాడ అడిగేస్తే ఒక్క కాడ లేకుండా తవ్వే లేదు. మొత్తం బండలే జారే బండల మీదకి వెళ్ళి అయినా కూడా మేమైతే మీదికి పోతాను. ఇక అత్తది, ఇక అయిపోయింది అని అయితే చికెన్ దాకా పోతాను ఫ్రెండ్స్. చూడండి, సాయంత్రం కూడా అవుతుంది. వాడ రాసి పెట్టిర్రు మీదికి పోవద్దని. అయినా కూడా మేమైతే డేంజర్ అన్నా కూడా అది అక్కడ దాకా పోయి చూపించాలి.
మధ్యలో ఆగద్దు, మధ్యలోకి వెళ్ళి మరీ రావద్దు అన్న చట్టం అయితే మాకు ఉంటుంది. కానీ అంత దూరం పోయి గాడికి పోయాక మళ్ళీ మరీ రావద్దు అని అయితే మేము పోతాం ఫ్రెండ్స్. చూడండి అగో ఇవి వచ్చినాయి ఈ గువ్వలు. ఇవి ఇక్కడనైతే ఈ కోట అయితే 1000 సంవత్సరాల కోట కాబట్టి ఇదైతే చూడండి ఎంత బాగున్నది కదా ఫ్రెండ్స్. మంచిగా ఉన్నది. కొద్దిసేపు వర్షం వెళ్తు కదా బాగుండు. వర్షం వెళ్తుడు అన్న ముచ్చటే లేదు, ఇంకింత బాగానే కొడుతుంది. కాబట్టి మేమైతే అక్కడి దాకా వచ్చినాం. ఇక్కడికి వచ్చి చూస్తాను. చాలా బాగానే ఉన్నది. ఒక్క మనిషి కనిపిస్తలేడు, ఏం కనిపిస్తలేదు. ఎక్కడనో జంతువుల సప్పుడు వినబడితే జల్లు అంటుంది. కాబట్టి మేమైతే ఇక్కడి దాకా వచ్చినాం. చూస్తాను. చాలా బాగున్నది. కానీ మాకు మళ్ళీ పోయే వరకు అయితే ఏ టైం అవుతుందో తెలియదు. కాబట్టి మేము పోతా అంటే అత్తనే ఉన్నది జంగలి. గుట్ట మీదకి అయితే పోతూనే ఉన్నాం. ఇక అత్తలేదు అగత్తలేదు. ఇక ఇంత సాయంత్రం అవుతుంది అని అయితే మేము ఏడ నిలబడకుండానైతే దెబ్బ నడితేనే ఈ గుట్ట చికెనం దాకానైతే వస్తాను. చూడండి ఫ్రెండ్స్, వర్షం కూడా ఏం వెళ్తలేదు. కష్టపడి అయితే తీస్తాను. మీరైతే మా కష్టం ఆలకించాలి. చూడండి అవి ఎట్లున్నాయి, ఎంత దూరం చూడు. పోతా అంటే ఇవి గుట్టల చెట్ల ఇవేంటిది అని మీరైతే బాగా ఆలోచించి మీరైతే చూడండి ఎంత దూరం అయితే వచ్చామో, ఎంత బాగున్నది. అది మీద చిక్నం చూసి అక్కడ దేవుడు ఉన్నట మీకు చూపించాలని అయితే మేము పట్టుదలగానైతే పట్టుదలగా పోతాను. చూపిస్తాం. కొద్దిగానైనా వర్షం వెళ్తలేదు ఫ్రెండ్స్. చూడండి వర్షంలోనే పోతాను. ఇక అత్తది అనుకుంటూనే పోతాను. చూడండి చాలా బాగున్నది. బాగా రిస్క్ తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇవన్నీ దేశాలన్నీ తిరిగింది ఒక ఎత్తు అయింది, ఇది ఒక్కటి ఒక ఎత్తు అవుతుంది. బాగా రిస్క్ అంటే రిస్క్ తీసుకున్నాం. ఇక్కడికి ఎవ్వరు తీయంది అయినా మంచిదే, ఇంకా చూడాలి అందరూ. మేమైతే తీయాలనే మాత్రం మేము పట్టుదలగా వచ్చినాం. వచ్చి చూస్తాను. చూడండి ఫ్రెండ్స్, వర్షం అయితే బాగానే ఉన్నది. ఇక అత్తది అనుకుంటానైతే పోతాను. మా కష్టమైతే ఆలోచించండి. చూడండి ఇక అత్తది అనుకుంటూనే పోతాను. ఆ చెట్లు, ఆ గుట్టలు, ఆ వర్షము, ఆ గువ్వలలాగో పిరంగి అయితే వచ్చింది. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నది. ఈ పిరంగిలు ఇంత చికనం మీద పిరంగి తీసిన వాళ్ళే లేరు మానవులైతే. మేమైతే ఇప్పుడైతే ఆ పిరంగి చూసినరా ఫ్రెండ్స్, అందులో గుండు కూడా ఉన్నది. అవి అంత మీదకైతే మేము వచ్చినాము. చూడండి బాగా పిరంగిలు దాటినాకనే అది వస్తుంది. చాలా బాగున్నాయి. చాలా రిస్క్ తీసుకొని అయితే మేమైతే చూపిస్తాను. చూడండి పిరంగిలు చూడండి ఎంత బాగున్నాయో వస్తుంది. ఇక చూడండి ఫ్రెండ్స్, చూడండి ఆ బోర్డు, పిరంగిలు చాలా బాగున్నాయి. ఇంత చికెనం మీదకి వచ్చినాక పిరంగి కనిపించినాక అబ్బాయి మీదకి అయితే వచ్చినామని ధైర్యం అయితే వచ్చింది. మీకు చూపించిన వాళ్ళమన్నా కావాలి అని మాకు పట్టుదల. కాబట్టి చాలా బాగున్నాయి. పోతాను, నడుస్తూనే ఉన్నాం. పిరంగిలు వచ్చినాయి, మళ్ళా పోతాను. చీమల దూరని చిట్టడివి, కాకుల దూరని కారవిడివి అంటే ఏంటో అనుకున్నాను. అది సామెతే కావచ్చు, బుక్కులలో మాత్రమే ఉంటుంది అనుకున్నాను. కానీ అది కాదు ఫ్రెండ్స్. ఇది చూశాక నాకు అది రియల్ అనిపించింది. రియల్గా చీమలు కాదు కదా, కనీసం కనుచూపు మేరకు ఒక షాపు కానీ ఒక మనిషి కానీ ఎవ్వరు లేరు ఇక్కడ. కానీ వ్యూ మట్టుకు చాలా బాగుంది. చూడండి ఫ్రెండ్స్, ఆంజనేయుడు కనిపించాడు మనకి ఎంట్రన్స్లో. నంది, 2 మహానందులు, ఆంజనేయుడు, మరియు ఇక్కడ కోట పైన ఒక గుడి కూడా కనిపించింది. ఇక్కడనే శివాలయం కూడా ఉంది. చూడండి ప్రత్యేకత, చెట్టుకు వినాయకుని ఆకారం, చెట్టు పైన కూడా వినాయకుని ఆకారంతో ఇక్కడ ఉంది. చూడండి వాతావరణం ఎలా ఉంది, పచ్చగా చాలా ఆహ్లాదకరంగా ఉంది. అయినా కూడా వర్షం అయితే తగ్గలేదు. మళ్ళీ వరదలలోకి వెళ్ళి మనం బయటికి రావడం అయితే జరుగుతుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ నుంచే మనం పైనుంచి వెళ్ళి మళ్ళీ ఈ వరదల నుంచే నడుచుకుంటూ కిందికి రావడం అయితే జరుగుతుంది. మా అడ్వెంచర్ సాహస. చూడండి ఫ్రెండ్స్, ఎంత చాలా బాగా నీళ్ళు ఎట్లా వస్తున్నాయో చూడండి. వర్షం అయితే వెళ్తలేదు.
చీమలు పుట్టని చిట్టడివి, కాకులు లేని కారడివి అని అంటారు. చూడండి ఎంత బాగున్నది. ఇక్కడ కాకి కనిపించలేదు, ఒక చీమ కనిపించలేదు, ఒక దోమ కనిపించలేదు అన్నట్టుగా మేమైతే ఏది చూడకుండా అయితే వెళ్ళిపోతున్నాం. ఏం కనిపించలేదు. చూడండి, ఒక్క వర్షము, మేము, వరద ఇవే కనిపిస్తున్నాయి, గుట్టలు, చెట్లు. కానీ ఎక్కడన్నా ఒక్క మనిషి ఎక్కడ ఇంత నీడ కూడా కనిపించలేదు. కాబట్టి పెద్ద పులులు అయితే ఉన్నాయట. మళ్ళీ వచ్చేటోళ్ళు అయితే జాగ్రత్త. సాయంత్రం పూటనైతే రాకండి. మేమే తెలియక వచ్చినాం, మీరు కూడా తెలియక రాకండి. మరి పెద్ద పులులు ఉంటే మనం సాహసం చేస్తున్నాం కాబట్టి వాటికైతే దొరకద్దు. అయినా మనలో దేవుడే కాపాడుతాడు, మన నమ్మకమే మనకు. కానీ మీరు వర్షంలో వస్తారా? రాకండి. మేమైతే వర్షంలో పోయినాం, ఏడ జారి పడతామో అని భయం అవుతుంది. కాబట్టి మీరైతే జాగ్రత్తగా రండి. చూడండి ఎంత బాగున్నది ఈ ప్రదేశం. చూడవలసిందే కాబట్టి చూడాలి. కష్టమైనా మంచిదే అని అయితే మేము వచ్చాము. మా కష్టమైతే